అనాథని హక్కును చేర్చుకుని ఇంటికి పెద్ద కూతురు స్థానం ఇచ్చాడే. దిక్కు మొక్కు లేకుండా పోవలసిన సావిత్రమ్మని సొంత కూతురులా చూసుకుంటున్నా ఆ మంచి మనిషిని మోసం చేశారు కదే. మీరు చాలా మంచివారు నాన్న. మీ ఎంత మంచి నాన్న అందరికీ ఉండరు. పదమ్మా, నానమ్మ నీకోసం లోపల ఎదురు చూస్తోంది. వెళ్దామా? ఓడిపోయారు. ఏంటి తల్లి అక్కడే ఆగిపోయావు? ఇలారా. రా తల్లి. కేక్ ఇచ్చేసావా? చిన్నవాళ్ళేమడిగినా చేస్తావంటగా. ఎన్ని రోజులు ఈ ఇల్లు నాది, అందరూ నా వాళ్ళనుకున్నాను. కాదని కోటయ్య బాబాయ్ చెప్తుంటే తెలిసింది. అమ్మ నాన్న లేని అనాథనంటే ఎంత కష్టపడాలో. నేను స్కూల్కి వెళ్ళే దారిలో కొంతమంది పిల్లల్ని చూస్తే తెలుస్తుంది. నేను అలా కాకుండా నన్ను
నన్ను తీసుకొచ్చి ఎంత బాగా చూసుకున్న వీళ్ళందరి రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వు స్వామి. సొంత కూతుర్ని కాకపోయినా నన్ను పెద్ద కూతురుగా పెంచుకున్న మా నాన్న బాగుండాలి. నన్ను ప్రాణంగా పెంచుకున్న మా నాన్నమ్మ బాగుండాలి. మా అమ్మ బాగుండాలి. మా సంధ్య బాగుండాలి. అందరూ బాగుండాలి స్వామి, బాగుండాలి. సావిత్రి, అమ్మా సావిత్రి, సావిత్రి, ఎక్కడున్నావు తల్లి? అమ్మా సావిత్రి, త్వరగా రా తల్లి. ఏం చేస్తున్నావు బంగారం? సావిత్రి, నా బంగారం కదూ, త్వరగా రా అమ్మా. మీ నాన్నమ్మ నిద్ర లేచింది. కళ్ళు తెరవాలంటే నువ్వు కళ్ళ ముందుండాలి కదా. రా తల్లి. సావిత్రి, 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 త్వరగా రా తల్లి. మమ్మీ, 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 మమ్మీ. చెల్లి, ఏంటి? నానమ్మ పిలుస్తుందిరా. నానమ్మ నన్నెందుకు పిలుస్తుంది? నిన్ను పిలుస్తుంది కానీ. నన్ను పిలిచినా ఈ రోజు నుంచి నువ్వే వెళ్ళాలి. రా చెల్లి. నేనెందుకు వెళ్ళాలి? ఉదయాన్నే నీ మొహం చూడకుండా నిద్ర లేవదుగా. ఈ రోజు నుంచి నీ మొహాన్ని చూసే నిద్ర లేస్తుంది. అదేంటి? రా చెప్తాను.
మరి మాట్లాడవేంటమ్మా? మాట్లాడవేంటమ్మా సావిత్రి? నువ్వొచ్చావేంటే? సావిత్రిది మీరు పుట్టిన దగ్గర నుంచి దాని మొహం చూసి నిద్ర లేవడం అలవాటు చేసుకున్నాను. ఆ విషయం నీకు తెలుసు కదా. కొత్తగా నువ్వొచ్చావేంటి? నాకేం తెలుసు? నేను రాను అన్నా. సావిత్రి తీసుకొచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టి వెళ్ళింది. అదేంటి? సావిత్రి నిన్నెందుకు నిలబెట్టింది? ఆ విషయం తన్నే అడుగు. నన్ను అడిగితే నాకేం తెలుసు? నా బంగారానికి ఏమైంది? ఎందుకిలా చేసింది? సావిత్రి, సంధ్య, త్వరగా రండమ్మా, స్కూల్ టైం అవుతుంది. నేను రెడీ నాన్నా. గుడ్. ఏంటమ్మా నువ్వు రెడీ కాలేదు? చెల్లెల్ని తీసుకెళ్ళండి నాన్న. నేను అమ్మకి తోడుగా ఉంటాను. అదేంటమ్మా, స్కూల్కి వెళ్లకుండా అమ్మకి తోడుగా ఉంటావేంటి? లేదు నాన్న, నేను ఈరోజు స్కూల్కి వెళ్ళను. ఏంటి సావిత్రి, ఒంట్లో బాలేదా? తలనొప్పిగా ఉంది నాన్న. తలనొప్పిగా ఉందా? చెప్పలేదేంటమ్మా నాతో? ఏంటి తల్లి, తలనొప్పిగా ఉందా? అయ్యో, నా బంగారానికి తలనొప్పి వచ్చింది. మాధురి, ఆ జండు బామ్ తీసుకురా. పిల్లకి బాగా వేడి చేసినట్టుంది, తలకి పట్టిద్దాం. ఆ మందార తైలం కూడా తీసుకురా. త్వరగా రా మాధురి. తెస్తున్నానత్తయ్య. ఏం తల్లి, బాగా తలనొప్పిగా ఉందా? అందుకే మజ్జిగ తాగాలి అమ్మ అంటే వినవు. ఈ అనాథ మీద ఇంత ప్రేమ
సావిత్రిని నేను చూసుకుంటాను గాని మీరు బయలుదేరండి. పదమ్మా. మాధురి, తొందరగా రా అమ్మా. ఇలా రా తల్లి, ఇలా రా. అయ్యో, తగ్గిపోతుందిలే. మందు రాస్తాను కదా, తగ్గిపోతుంది. మాధురి, తొందరగా రా. వస్తున్నాను అత్తయ్య. అమ్మ మందు తీసుకొస్తుంది కదా, రాస్తాను, తగ్గిపోతుంది. ఇదిగోండి అత్తయ్య. తగ్గిపోతుందిలే. మందు రాశాను కదా, తగ్గిపోతుంది. ఉదయం నుంచి ఏం తినలేదు అత్తయ్య. ఏం తినలేదా? అదేంటి ఇంత ఆలస్యం అవుతుంటే? ఏం తల్లి, ఎందుకు తినలేదు? తొందరగా టిఫిన్ తీసుకునిరా. అలాగే అత్తయ్య. ఏం తల్లి, పొద్దున్నుంచి ఏమీ తినకపోతే ఎలా? ఆకలేదు. ఆకలేసి కూడా తలనొప్పి వస్తూ ఉంటుంది. తగ్గిపోతుందిలే. టిఫిన్ తింటావు కదా. అయినా ఎందుకు తినలేదు ఇంతసేపటి వరకు? పొద్దున్నే తినాలి కదా టిఫిన్. అందుకే తలనొప్పి వచ్చింది. టిఫిన్ తింటావు కదా, తగ్గిపోతుందిలే. ఇదిగోండి అత్తయ్య. తిను తల్లి, తగ్గిపోతుంది. తలనొప్పి తగ్గిపోతుంది. నేను అనాథని కాదు, మా అమ్మకి కూతుర్ని. మా నాన్నమ్మకి మనవరాల్ని అంటే ఎంత బాగుండేది. బావా, ఆపు బావా. కార్తీక్ బావా. ఏంట్రా ఇప్పుడు వచ్చావు? పాపకు స్కూల్ టైం అవుతుంది. అది కాదు బావా, అర్జెంటుగా నువ్వు ఈ పేపర్ మీద సంతకం పెట్టు. మన కంపెనీ రిజిస్ట్రేషన్ ఈ రోజే లాస్ట్ డేట్ బావా. త్వరగా పెట్టు బావా. కోటయ్య, కంపెనీయా? ఏ కంపెనీ? అది అది అయ్యా, అది సార్, మా బావ నేను కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం సార్. మంచి బిజినెస్ లేండి. అది మొదలైందంటే సంవత్సరం తిరగకుండానే మా బావ కూడా సొంత కారులో తిరుగుతాడు. రే, ఇప్పుడు నాకు కుదరదు గానే, నేను తర్వాత స్థాయిలో. బావా, నా మాట విను బావా, ప్లీజ్. బావా, సంతకం బావా, సంతకం పెట్టిపో బావా. బావా, బావా ప్లీజ్ బావా. బావా, ఏంటి బావా, సంతకం పెట్టమంటే అంత హడావిడిగా వెళ్ళిపోయాడు? కోటయ్య, అతనితో వ్యాపారం చేయొద్దు అన్నాను, అయినా చేస్తున్నావు అనమాట. అంటే అయ్యా, అది
అయిన వాళ్ళ బలవంతం మీద ఒప్పుకోవాల్సి వచ్చిందయ్యా. ఎవరో బలవంతం చేశారని వ్యాపారం చేస్తే నష్టపోతావు. ఆ నష్టపోయేది డబ్బులైతే పర్వాలేదు, మళ్ళీ ఎలాగోలా సంపాదించుకోవచ్చు. ఇలాంటి వాళ్ళతో వ్యాపారం చేస్తే నువ్వు నష్టపోయేది ఏమిటో తెలుసా? ఇంతకాలం మంచివాడువని సంపాదించుకున్నావే పేరు, ఆ పేరు నష్టపోతావు. అవును, వ్యాపారం చేయటానికి డబ్బులు ఎలా వచ్చాయి? ₹1,00,000 చిన్న అమౌంట్ ఏం కాదు కదా. ఎలా వచ్చాయి? వాడి గురించి మనకి తెలియదనుకుంటుంటాడు కదా. వాడు ఎక్కడికి పోలేడు కోటయ్య, మనకి దొరికిపోయాడు.